కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 35వ డివిజన్లో నూకాలమ్మ గుడి వీధిలో జనసేన పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కౌడ చైర్మన్ తలాటం సత్య, డివిజన్ ఇన్ఛార్జ్ మనోహర్ గుప్తా తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో జనసేన పార్టీ జెండాను వారు ఆవిష్కరించారు. 35వ డివిజన్ ప్రజలకు జనసేన పార్టీని మరింత చేరువ చేయడానికి ప్రజల సమస్యలపై నిరంతరం అందుబాటులో ఉంటామని అన్నారు. వార్డు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని తెలిపారు. జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో 35వ డివిజన్ జనసేన నాయకులు మంగం నాగార్జున, కాసా మురళి, దంగేటి మణికంఠ, మొనసా శ్రీను, పెంటా రవి, 35వ డివిజన్ స్థానికులు సాలిపేట విఘ్నేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గోకరకొండ చిట్టిబాబు, పసుపులేటి వెంకటేశ్వరరావు, నాదండ్ల నరసింహం, ప్రతాప్ శేఖర్ రాజు, నూకలమ్మ ఆలయ చైర్మన్ తలాటం నాని, చిన్న శోభనాద్రి, సత్రం చైర్మన్ అట్ల సత్యనారాయణ, సీనియర్ జనసేన నాయకులు వివి స్వామి, ఆకుల ప్రవీణ్, అడబాల్ రాజేంద్ర, కోటేశ్వరరావు, మాలతి, హైమావతి, రామరెడ్డి నగేష్, పార్టీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్, దొగ్గన బాబ్జీ, అరిగల శివాజీ, శ్రీమన్నారాయణ, శిరీష, దేవి, సోని, అడబాల్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. స్థానిక 35వ వార్డులో మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు పార్టీ ఆవిర్భావం నుంచి ఉండి పార్టీని కష్టకాలంలో కూడా ఈ వార్డులో ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ తన సేవలు అందిస్తున్న మనోహర్ లాల్ గుప్తా గారు ఈరోజు 35వ వార్డు జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం, దానికి ముఖ్య అతిథిగా మా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ మా తోట సుధీర్ గారు రావడం, అదేవిధంగా ఆయన ముందు ఆయన బాటలో తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీలో అన్ని వార్డుల్లో కూడా ఇలాంటి వార్డు జనసేన పార్టీ ఆఫీసులు ఓపెన్ అవుతాయని, అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో ముందుకెళుతూ ప్రజల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేరుస్తూ ప్రజల వద్దకు వెళ్తామని చెప్పి బలంగా తెలియజేసుకుంటూ మనోహర్ లాల్ గుప్తా గారు ఇంకా ఉన్నత పదవులకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన మా జనసేన నాయకులకి, వీర మహిళలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. 100% స్ట్రైకింగ్ రేట్ కొట్టే విధంగా ముందుకు వెళ్ళాలి. 100% స్ట్రైకింగ్ రేట్ కొడుతున్నాం, కొట్టే విధమే ఉంది, కొట్టి తీరుతున్నాం అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, కళ్యాణ్ గారి యొక్క ఏ ఆశయంతో అయితే ఆయన ఈ జనసేన పార్టీని 2014లో పెట్టారో ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చి జనసేన పార్టీని ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు మన ఇండియాలో, దేశంలో అన్ని యొక్క స్టేట్స్లో కూడా జనసేన పార్టీ యొక్క జెండా రెపరెపలాడేలా చేయాలని ఈ సభాముఖంగా అందరికీ నేను కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క అడుగు ముందుకేసి ఈ యొక్క పార్టీ ఆఫీసు ఓపెన్ చేసినటువంటి మనోహర్ లాల్ గుప్తా వారి దంపతులు, ముఖ్యంగా ఇది మన కుడా చైర్మన్ గారి వార్డు, ఆయన అండదండలు ఎప్పుడు ఈ వార్డుకు ఉంటాయి కాబట్టి మన నాని గారికి ఉన్నారు, నూకాలమ్మ తల్లి ఒక చైర్మన్ గారు, అలాగే ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. వీరందరూ కలిసి ఈ వార్డుని అత్యంత మెజారిటీతో జనసేన టికెట్ని తీసుకుని నెగ్గించే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ముందుగా ఇక్కడ విచ్చేసిన జన సైనికులకి, మా వార్డు ప్రజలకి మరియు మీడియా మిత్రులకి, మా తోట సుధీర్ గారికి, మా జనసేన పార్టీ కాకినాడ ప్రెసిడెంట్ అయిన తోట సుధీర్ గారికి, అలాగే కౌడా చైర్మన్ అయిన తలాటం సత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఎప్పటి నుంచో జనసేన పార్టీకి 35వ డివిజన్కి ఒక కార్యాలయం ఉండాలని చెప్పి కోరుకుండింది. ఈ రోజుకి ఆ కోరిక నెరవేరడం, ఈ పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని నేను అన్ని విధాలుగా నెరవేరుస్తానని చెప్పి మాటిస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, జనసేనని బలోపేతం చేయాలని, అందులోనే ఒక భాగం ఇది కాబట్టి నేను పార్టీ ఆఫీస్ని పెట్టి ఈ వార్డుకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే తత్పరమే మనం దాన్ని స్పందించి దాని యొక్క పరిష్కారానికి నేను చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా తోట సుధీర్ గారి ఆదేశాలతో, మా తలాటం సత్య గారి ఆదేశాలతో ఈ కార్యాలయం పెట్టడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.